తెలియక, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నటువంటి విషయం తెలియక, అంటే విశ్వమంతా కూడా అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబము వంటిది ఈ విషయం తెలియక, నేను ఇక్కడే కోట్ల సంవత్సరాలు ఉంటాను అని అనుకుని భ్రమించిపోయినటువంటి మనిషి తాను బాహ్య వస్తువులను చూసి మురిసిపోయి ఇదే శాశ్వతమని అనుకుంటూ ఉన్నాడు. కానీ శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో ముదిమియందో లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో, జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలచున దేహమందు ఒక్క నిమిషమైన. నిలబడుతుందా? నిలబడదు. కనుక దేహం ఉన్నప్పుడే ఖచ్చిపోని మీరు ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మిషన్, ఒక సెల్ ఫోన్ కొంటే దానికి ఒక గ్యారంటీ వారంటీ ఇస్తారు. మరి మన భౌతిక శరీరానికి ఒక గ్యారంటీ వారంటీ చూపించండి చూద్దాం. గ్యారంటీ వారంటీ లేనటువంటి క్షణములో ఆగదెప్పుడు తనుగుకుండా కాలగతిలో పగలకుండా, ఎప్పటికీ కూడా ఇది కాలగతిలో పగిలిపోకుండా ఆగదు. మరి ఈ పరిస్థితిలో నుంచి మనము సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలంటే 100 ఉపన్యాసాలు వినండి, కోట్ల పుస్తకాలు చదవండి, అది కాదు. ఏ పుస్తకము చదివినా, ఏ ఉపన్యాసం వినినా